హలో వ్యూవర్స్, వెల్కమ్ టు స్టోరీ సిరీస్. అనగనగా గోదావరి నది ఒడ్డున ఒక మునీశ్వరుడు తపస్సు చేసుకుంటూ ఉండేవాడు. ఆ మునీశ్వరుడు చాలా దయాపరుడు, అంటే కైండ్ హార్టెడ్ పర్సన్ అన్నమాట. ఎన్నో డివైన్ మ్యాజికల్ పవర్స్ ఉన్న మహానుభావుడు. చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అని తేడా లేకుండా ఎవరు ఏ వరం అడిగినా సహాయం చేస్తూ ఉండేవాడు. ఇది ఇలా ఉంటే ఒకరోజు ఒక ఎలుక మునీశ్వరుడి దగ్గరికి వచ్చి తన కాళ్ళపై పడిపోతుంది ఆయాసంతో. అప్పుడు మునీశ్వరుడు, ఏం నీ సమస్య అని అడగ్గా దాని సోది మొదలు పెడుతుంది. నేను ఈ పక్కన పల్లెలో జీవనం సాగిస్తున్నా, తిండి కోసం నానా తిప్పలు పడుతున్నా. ప్రతిరోజు నాకు ఏదో చేదు అనుభవం వెంటాడుతూనే ఉంది. సరే అనుకొని ఉంటే ఈ మధ్య ఒక పిల్లి నన్ను తరుముతోంది. దాని నుంచి పరిగెత్తలేక చస్తున్నా, పరిగెత్తలేకపోతేనేమో అది నన్ను చంపేసేలా ఉంది. ఈ ఎలుక బ్రతుకు నేను బ్రతకలేను గాని నన్ను ఒక పిల్లిగా మార్చండి మునీశ్వర, అప్పుడు నేను సంతోషంగా బ్రతకగలుగుతాను అని ప్రార్థించింది. మునీశ్వరుడు ఎలుక బాధ చూసి తట్టుకోలేక దాన్ని ఒక పిల్లిలాగా మార్చేస్తాడు. అప్పుడు ఆ పిల్లి హ్యాపీగా ఫీల్ అయ్యి ఇంకా నాకు ఏ సమస్య రాదులే అని మనసులో అనుకొని మళ్ళీ ఆ పల్లెకి వెళ్తుంది. 3 రోజులు సంతోషంగా గడిపింది. కానీ 4వ రోజు ఏం సమస్య వచ్చిందో ఏమో గాని మళ్ళీ ఆ పిల్లి మునీశ్వరుని దగ్గరికి ఏదో పోగొట్టుకున్న దాని మాదిరి వస్తుంది. వచ్చి రాగానే తపస్సులో ఉన్న మునీశ్వరునితో మళ్ళీ సోది మొదలు పెడుతుంది. పిల్లిగా మారడం బాగానే ఉంది, కానీ ఊర్లో కుక్కలు, ఎవడ్రా ఈ కొత్త పిల్లి మన ఊర్లో తిరుగుతుంది అని నన్ను ఊర్లో నుంచి తరిమేస్తున్నాయి. అదీ కాక ఊర్లోనే ఉంటే వాటి నుంచి తప్పించుకోవడం చాలా కష్టంగా ఉంది. దయచేసి నన్ను ఒక కుక్కగా మార్చండి, మీ మేలు ఎన్నటికీ మరువను అని ప్రార్థించింది. అప్పుడు మునీశ్వరుడు జాలి తలచి దాన్ని ఒక కుక్కగా మార్చేస్తాడు. మారిన ఆ కుక్క హ్యాపీగా ఫీల్ అయ్యి ఇంకా నాకు ఏ సమస్య ఉండదు, కానీ ఊర్లోకి వెళ్తే మళ్ళీ ఏం సమస్య వస్తుందో ఏమో అని మనస్సులో అనుకొని అడవిలోకి వెళ్తుంది. దాదాపు 10 days హ్యాపీగా గడుపుతుంది కుక్క. 11వ రోజు మళ్ళీ నిరాశ నిస్పృహలతో ఋషి దగ్గరికి వస్తుంది. మళ్ళీ ఏం సమస్య వచ్చింది అని అడగ్గా, స్వామి మీ దయవల్ల ఇంతవరకు నేను ఆనందంగానే ఉన్నాను, కానీ ఈ రోజున ఒక పెద్ద పులి నా వెంటపడి తరుముకొని వచ్చింది. నాకు తెలిసి అది నన్ను ఈ అడవిలో ఎక్కడా బ్రతకనీయదు. నన్ను మన్నించి నన్ను ఒక పులిగా మార్చండి, మీకెంతో పుణ్యం ఉంటుంది అని ప్రాధేయపడింది. కుక్క కోరికను మన్నించి మునీశ్వరుడు దాన్ని ఒక పులిగా మార్చాడు. అప్పుడు ఆ పులి, హమ్మయ్య, ఇప్పుడు నన్ను ఎవ్వరూ ఏమీ చేయలేరు, అందరూ నన్ను చూసి భయపడవలసిందే అని మనసులో అనుకొని సంతోషించింది. కొన్ని సంవత్సరాలు పులికి సంతోషంగా ప్రశాంతంగా గడిచిపోయాయి. కానీ ఒకరోజు ఒక వేటగాడు అడవిలో వేట కోసం సంచరిస్తుండగా ఈ పులిని చూస్తాడు. ఇప్పుడు దాన్ని వేటాడి చంపాలి అనుకొని దాని వెంట పడతాడు. ఆ పెద్ద పులి ప్రాణభయంతో వేటగాడి నుంచి ఎట్లాగో తప్పించుకొని మునీశ్వరుని దగ్గరికి వస్తుంది. మునీశ్వర, నన్ను ఒక మనిషి చంపడానికి తరుముకొస్తున్నాడు. నేను మనిషిగా మారితే అతని వల్ల నాకేం ప్రమాదము ఉండదు, వెంటనే నన్ను ఒక మనిషిగా మార్చండి. ఆ పెద్ద పులిని మునీశ్వరుడు కోపంతో తన తపశక్తి ఉపయోగించి దాన్ని మళ్ళీ ఎలుకలాగా మార్చేస్తాడు. తరువాత మునీశ్వరుడు, నీవు పులిగా మారావు, కానీ నీలో ఎలుక లక్షణాలు మాత్రం పోలేదు. నువ్వు పులిగా ఉన్నా ఎలుకలా ఉన్నా ఒక్కటే, అందుచేత నువ్వు ఎలుకగానే ఉండిపో అని ఆయన దాన్ని ఎలుకలాగా మార్చివేసి మన భయమే మన శత్రువు అని తెలుసుకో అని దానికి బోధించాడు.
మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.